4,26,00,000కి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు. ఇప్పుడు మన దగ్గర 1,70,00,000 నగదు ఉంది, 40 లక్షలదేమో ఫార్చునర్ ఉంది. అంటే 2,10,00,000 ఇప్పటి వరకు రికవరీ అయింది. ఇంకా 8 మంది దీంట్లో పరారీ ఉన్నారు. తలా ఇది ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము. సీరియస్గా ఉంటుంది. ఒక 7 lakhs వేరే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో బ్యాంకులు అకౌంట్లు అన్ని కూడా వీళ్ళందరూ ఫ్రీజ్ చేయడం జరిగింది. బ్యాంకులలో చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి. ఇంకా 4 డాక్యుమెంట్స్ తయారు. ఏమైంది? ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు వదిలిపెట్టి నెగ్లెక్టెడ్గా ఉన్న ప్లాట్లు ఎవరైతే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఓన్లీ ఫేస్ వాల్యూ మీద నమ్మకంగా చెప్తేనో లేకపోతే ఒక డాక్యుమెంట్స్ అన్ని కలర్ఫుల్గా చూపిస్తేనో కొనుక్కునే కంటే ముందు దాంట్లో క్లియర్గా వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఆ అడ్రస్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటేనే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మోసపోరు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చేసిన 4 పెద్ద అరెస్టులన్నీ కూడా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు నమ్మి తీసుకోవటం అన్నట్టు. ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు, అతను కలిసే ప్లేసు, తర్వాత వాళ్ళు పెట్టే అపాయింట్మెంట్, వాళ్ళ పక్కన ఉన్న హంగామా చూసి వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళు కరెక్టే అని చెప్పి కొని మోసపోతున్నారు. పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్ ఓనర్ నుంచి 2-3 లింక్ డాక్యుమెంట్లు ఉంటే అందరి అడ్రస్లు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ జిరాక్స్లు ఇవ్వగానే వీళ్ళు లీగల్కి ఇచ్చారు. అదే లీగల్కి ఇచ్చిన వాళ్ళు ఒక 500 రూపాయలు పెడితే వాళ్ళ ఇంటి దాకా మోటార్ సైకిల్ వెళ్ళేది. అది వెరిఫై చేస్తే అసలు ఆ ఇంటి అడ్రస్ ఉందా, అసలు ఆ మనిషి ఉన్నాడా, నిజంగా ఆమె కెనడా ఉందా, ఇవన్నీ బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకొని వెరిఫికేషన్ అనేది ఈరోజు అవసరం అనిపిస్తూ ఉంది. లేకపోతే మన దగ్గర నార్సింగి, రాజేంద్ర నగర్ ఈ ఏరియాలో ఎక్కువ ఈ కేసులు ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ చేసినాను. ఇప్పటిదాకా మీ గురించి Hello.